విజయవాడ పార్లమెంటు సమాచార సేకరణ కమిటీ పరిశీలకుడిగా ఇవాళ నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 5 రోజుల పాటు ఇక్కడే ఉండి దరఖాస్తులను స్వీకరిస్తామని, అయితే కేవలం దరఖాస్తులు తీసుకోవడమే తమ పని అని, పదవులు ఇచ్చేది మాత్రం తమ అధినేత పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. విజయవాడ పరిధిలో జనసేన పార్టీకి మంచి బలం ఉందని, కూటమి ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇదే సమయంలో రాజకీయ విశ్లేషకుడు తెలగపల్లి రవిపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించి, తద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ పార్లమెంట్కి సంబంధించి పరిశీలకునిగా ఉన్నటువంటి నేను, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి సాధకులు కానీ, సీనియర్ లీడర్స్ కానీ అందరూ కలిపి 28 మంది టీమ్ గా ఏర్పడ్డాం. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మాకు సహకారం అందించడానికి ప్రెసిడెంట్ గారి టీం నుంచి ఒక 4 సభ్యులు వస్తున్నారు. మొత్తంగా 32 మంది సభ్యులతోటి ఈ రోజు నుంచి క్రతువుని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా రాజకీయ పక్షాల్లో మనం ఎప్పుడు చూసేది ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ చూస్తాం. అంటే పైనుంచి నాయకులు కింది స్థాయిలో ఎవరు నాయకులుగా ఉండాలో నిర్ణయించేటువంటి విధానాన్ని చూస్తుంటాం తప్పితే బాటమ్ టాప్ అప్రోచ్ ని మనం పెద్దగా చూడం. అంటే క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించుకుని పై స్థాయికి రావాలనేటువంటి ఆలోచన, నాయకత్వాన్ని కానీ పార్టీ నిర్మాణాన్ని కానీ క్షేత్రస్థాయిలోనే మనం నిర్ణయించాలనేటువంటి మంచి ఆలోచనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల ఇవాళ క్షేత్రస్థాయిలో గడిచిన చాలా కాలంగా జనసేన పార్టీ కోసం అహరహం కృషి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని సభ్యులకి ఇందులో చేర్చుకోవడం జరిగింది. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటిది నిర్ణయం అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకునేటువంటి నిర్ణయం. దానికి ఇప్పుడే మేము విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు లేదా విజయవాడ పార్లమెంటు ఫలానా పార్టీ పోటీ చేస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. అది అంతిమంగా అగ్రస్థాయి నాయకులు తీసుకునే నిర్ణయం, దాని ప్రకారమే నడుస్తుంది.